కులగణన సర్వేలో 75 ప్రశ్నలు ఎందుకు, ఎవరి బాగు కోసం అన్ని ప్రశ్నలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే పేరుతో కాలయాపన చేస్తూ సమస్యల నుంచి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు. కులగణన మీన్స్ మీరు దాని డెఫినేషన్ కూడా మీరు రాయలేకపోతారు, మీరు చెప్పలేకపోతారు. సర్వేలు జరుగుతుంటేనేమో ఇన్వెరేటర్లు వచ్చిండ్రు, ఏదో ప్రపంచం బద్దలైనట్టు తిరుగుతున్నారు, చేస్తున్నారు అని మీరే చెప్పారు. కులగణన అనేది ఏంది? నువ్వు ఏ కులం చెప్పడానికే కదా. అసలు ఆ క్వశ్చనర్ ఎట్లుంది? క్వశ్చనర్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఆధార్ కార్డుతో వాళ్ళకేం అవసరం? నా ఇన్కమ్ తో వాళ్ళకేం అవసరం? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, గతంలో ఈ ప్రభుత్వం నుంచి ఏం బెనిఫిట్ పొందినావు, నీకు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏమేమి బండ్లు ఉన్నాయి, అవన్నీ ఏం అవసరం అండి? కులగణన అనేది రెండే ఇష్యూస్. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంది, అదొక కాలం. రెండోది ఏంటంటే మీరే క్యాస్ట్. సింపుల్ అదే కదా. దానికి ప్రజల్ని ఒక భయానకం, ఏదో రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఇక దేశానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి ఏదో పెద్ద హరీబరీ చేసి దాన్ని స్టార్ట్ చేసి, బట్ ఆ క్వశ్చన్ ఏంది? కుల గణన అంటే ఏంది? ఏ కులం నీదని చెప్పేదే కదా. దానికి ఇంకెందుకు పెట్టారు దాంట్లో? అందుకే ప్లానింగ్ అయ్యి ప్రజలు కూడా మీరు చూస్తున్నారు, టీవీలో, పేపర్లో, మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు, వాళ్ళంతలో వాళ్ళే వాలంటరీగా బైకాట్ చేస్తారు. మేము ఇయ్యమంటారు. మీకు జరుగుతుంది అదే. దాంట్లో ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ కాలే. వాళ్ళ మీదకి పోయి ఇది చేయండి, చేయొద్దు అని ఎవరు చెప్పలే. ఇది వాలంటరీగా ఎక్కడ పడితే అక్కడ ఈ పరిస్థితులు వస్తున్నాయి. అరే సింపుల్ కదండి. రెండోది, ఆ రోజు సకల జనులకు సంబంధించినటువంటి సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రోజులో చేసి, అది చేయండి. ఈ కాలయాపన అక్కర్లేదు. రెండోది, లోకల్ బాడీ ఎలక్షన్ డిసెంబర్లో పెడతాం, జనవరిలో పెడతాం అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తూ కులగణన జరగకుండా, రిజర్వేషన్లు తేల్చకుండా, బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా ఎట్లా పెడతారండి? ఎట్లా పెడతారు? ఇదంతా ఎట్లయిపోయిందంటే కోఆర్డినేషన్ లోపం ఉంది, హరీబరీ ఉన్నది. ఈ హరీబరీ చేయకండి. రెండోది ఏంటంటే మీరు క్వశ్చనర్ పెట్టేటప్పుడు సింపుల్ గా పెట్టండి. రెసిడెన్షియల్ అడ్రస్, నేను, మా కుటుంబంలో ఎంతమంది, మీరే కులం. కులగణన డెఫినేషన్ అది కదా. ఇది వదిలిపెట్టి దాంట్లో 20 పెట్టి 30 పెట్టి ఎందుకు చేస్తారు? 75 పోనీ పెట్టినరా, అధికారులు పోతారు పాపం. సరే, గవర్నమెంట్ డ్యూటీలు వేసినప్పుడు వాళ్ళు పోతారు. ఎక్కడ రెస్పాన్స్ వస్తుందా వాళ్ళని అడగండి. వాళ్ళు మాకు ఏం అక్కర్లేదు, వెళ్ళిపోండి మీరు. వాళ్ళ టైం వృధా అవుతుంది పాపం. వాళ్ళు తిరగలేక చస్తున్నారు. వాళ్ళు ఉన్న మ్యాన్ పవర్ తక్కువ. రెండోది, వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పుడు జీహెచ్ఎంసీకి చాలా పనులు ఉంటాయి. వాళ్ళని తీసుకుపోయి దాంట్లో వేసారు. నేనేమంటా అంటే మీరు చేసేది ప్రాపర్ గా ప్లాన్ చేయండి. మీరు 1 days or 2 days పెట్టండి. అందరు ఇంటికాడ ఉంటారు. ఆ రోజు కర్ఫ్యూ లెక్క లేదా కేసీఆర్ గారు పెట్టినప్పుడు? అట్లా చేయండి.